హాయ్ వీవర్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవి నాలుగు కూడా ప్రీవియస్ క్లోజింగ్, టుడే ఓపెన్, లో, హై, టుడే 3:30కి క్లోజింగ్ అనే విషయాలు మనం తెలుసుకుందాం. ప్రీవియస్ డేకి ఈ డేకి కంపేర్ చేసినప్పుడు పాజిటివ్లో క్లోజ్ అయిందా, నెగిటివ్లో క్లోజ్ అయిందా, అంటే ప్లస్లో క్లోజ్ అయిందా, మైనస్లో క్లోజ్ అయిందా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ నిఫ్టీ 22,040 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ నిఫ్టీ 22,103 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో నిఫ్టీ 22,021 పాయింట్ లో టచ్ చేసింది. టుడే నిఫ్టీ హై 22,186 పాయింట్ల హై టచ్ చేసింది. టుడే క్లోజింగ్ నిఫ్టీ 22,116 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు ప్లస్ 75 పాయింట్లలో క్లోజ్ అయింది. నెక్స్ట్ సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ 72,426 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ సెన్సెక్స్ 72,627 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో సెన్సెక్స్ 72,308 పాయింట్లలో టచ్ చేసింది. టుడే హై సెన్సెక్స్ 72,881 పాయింట్ల హై టచ్ చేసింది. టుడే 3:30 క్లోజింగ్ సెన్సెక్స్ 72,708 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు 281 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 46,384 పాయింట్లలో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ బ్యాంక్ నిఫ్టీ 46,554 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో బ్యాంక్ నిఫ్టీ 46,317 పాయింట్లు లో టచ్ చేసింది. టుడే బ్యాంక్ నిఫ్టీ హై 46,717 పాయింట్లు హై టచ్ చేసింది. టుడే 3:30కి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ 46,544 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 20,472 పాయింట్లలో క్లోజ్ అయింది. ఓపెన్ 20,543 పాయింట్లలో ఓపెన్ అయింది. లో ఫిన్ నిఫ్టీ 20,466 పాయింట్లలో లో టచ్ చేసింది. టుడే హై ఫిన్ నిఫ్టీ 20,611 పాయింట్ల హై టచ్ చేసింది. టుడే క్లోజింగ్ ఫిన్ నిఫ్టీ 3:30కి 20,549 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు ప్లస్ 76 పాయింట్స్లలో క్లోజ్ అయింది ఫిన్ నిఫ్టీ. ఇది వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ టాప్ లూజర్స్, నిఫ్టీ 50లోని టాప్ లూజర్స్: కూల్ ఇండియా, లార్సన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్టీఐ మైంట్రీ, హీరో మోటోకార్ప్, ఇండస్ల్యాండ్ బ్యాంక్, హెచ్ఆర్ మోటార్స్, హిండాల్కో, టాటా మోటార్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డివిస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకింగ్ సెక్టర్ మైనస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది వ్యూవర్స్. నెక్స్ట్ టాప్ గెయినర్స్, నిఫ్టీ 50లోని టాప్ గెయినర్స్ ఏంటంటే గార్సిమ్, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఆటో, సిప్లా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, సన్ ఫార్మా, ఐటీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, టైటాన్ కంపెనీ, నెస్లే, రిలయన్స్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్, M&M, పవర్ గ్రిడ్ కార్ప్, టాటా, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, హెచ్యుఎల్, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్. ఇది వ్యూవర్స్ టాప్ గెయినర్స్, నిఫ్టీ 50లోని టాప్ గెయినర్స్ ఇవి. సో ఇది మార్కెట్ అప్డేట్స్. మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని నొక్కండి, ఇతరులకు షేర్ చేయండి. Thank you.